భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడుతుండటంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. ఈ ఉదయం ప్రమాదం జరిగిన చోట మళ్లీ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఇప్పటికే ప్రమాద ఘటనలో 3 మృతి చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. అయితే ఆగకుండా కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడగా శిథిలాలను తొలగిస్తుండగా మళ్లీ కొండ చర్యలు జారిపడుతున్నాయి. దీంతో అధికారులు సహాయక చర్యల్ని నిలిపివేయగా ఘటనా స్థలం నుంచి పొక్లైన్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకొచ్చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి విజయవాడ నగరం అతలాకుతలమైంది. దాదాపుగా నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం విజయవాడ వన్ టౌన్లో ఉన్నాం. వన్ టౌన్లోని మనం చూసుకుంటే కనుక జెండా సెంటర్కి వెళ్ళే దారి అది. ఆ మొత్తం దారి అంతా కూడా పూర్తిగా జలమయమైంది. ఇది అంతా కూడా వన్ టౌన్లోని వెలగలేటి వారి వీధిగా చెప్తారు. ఇది మొత్తం చూస్తే కనుక 4 రోడ్ల జంక్షన్ ఏ విధంగా పూర్తిగా మునిగిపోయిందో మనం చూసుకోవచ్చు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇక్కడ వీధులన్నీ కూడా పూర్తిగా దాదాపుగా నడుం లోతు నీళ్ళలో మొత్తం వీధులన్నీ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఆ ముందుకు వెళ్తే కనుక జెండా సెంటర్ అంటారు. జెండా సెంటర్ పూర్తిగా దాదాపుగా మునిగిపోయింది. లోపలికి కూడా మనం వెళ్ళే పరిస్థితి లేదు. కారు కానీ అదేవిధంగా 2 వీలర్ కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఏదైతే ఈ జంక్షన్ ఉందో ఇది 4 రోడ్ల జంక్షన్లో ఈ విధమైన దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా మనం చూస్తే వన్ టౌన్లో ఉన్న జెండా సెంటర్ కావచ్చు, పంజా సెంటర్ కావచ్చు, అదేవిధంగా వెలగలేటి వారి వీధి కావచ్చు, ఇవన్నీ కూడా భారీ వర్షం కురిసిన కారణంగా పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఇక్కడ ఒక ఇంటి వద్ద లోపల ఉన్న నీటిని ఏదైతే లోపల అండర్ గ్రౌండ్ ప్రాంతంలో అంటే లోపల మొత్తం పూర్తిగా నీరు లోపల చేరుకోవడంతో వారంతా కూడా ఆ నీటిని బయటకు తోడేందుకు యంత్రం సాయంతో బయటకు పంపించే ప్రయత్నం చేస్తాం. మరోవైపున ఏదైతే ఈ డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్ పొంగి పొరులుతోంది. మొత్తంగా ఈ భారీ వర్షానికి ఒకవైపున వర్షపు నీరు ఈ రోడ్ల మీకు చేరుకోవడం, మరోవైపున డ్రైనేజ్లో ఉన్న నీరంతా కూడా కలిసిపోవడంతో మొత్తం పూర్తిగా నీరంతా కూడా డ్రైనేజ్ మయమైపోయింది. ఈ నేపథ్యంలో అటు వర్షపు నీరు ఇటు డ్రైనేజ్ నీరు రెండు కూడా ఏకమవడంతో ఇక్కడ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. గట్టిగా కొట్టిన వర్షానికి 3 రోజులు అంటున్నారు వర్షాలు. నేను రాత్రి పడిన వర్షానికి అయితే గట్టిగా వచ్చింది వర్షం బాగా. అసలు ఒక అపార్ట్మెంట్ లోపలికి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అసలు పనులకి వెళ్ళడానికైనా ఏం చేసుకోవాలన్నా ఇబ్బంది అయిపోతుంది. అసలు అది ఇంకో 2-3 రోజులు వర్షాలు ఉంటాయి అంటున్నారు. ఇదే విధంగా ఉంటే ఇంకా నీరు పెరిగిపోతుంది. ఇక్కడ ఇంకా బాగా పెరిగిపోతుంది. కాలువలు నిండిపోయి బాగా మున్సిపాలిటీ వాళ్ళు బాగా అభ్యంతరం చేస్తున్నారు. అసలు పనులు కూడా చేయట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు. అసలు మనం చూసుకోవచ్చు అంటే అతి కష్టం మీద 2 వీలర్స్ తోటి ఈ వీధిలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అంటే మనం చూస్తే కనుక దాదాపుగా భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇప్పటికీ కూడా కురుస్తున్న వర్షంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా మనం చూస్తే కనుక రాబోయే 2 రోజుల పాటు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండే నేపథ్యంలో ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరైతే నానిపోయిన ఇళ్లలో కానీ అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాబోయే 2 రోజుల పాటు కూడా ఇదే విధమైన భారీ వర్షాలు కురిస్తే కనుక ఇక్కడ ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేలా ఉంది. మరోవైపున మనం చూస్తే కనుక ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితిలో చాలామంది ఇళ్ల లోపలే చిక్కుకుపోయిన పరిస్థితి. నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏదైతే ఈ వన్ టౌన్ ప్రాంతం ఉన్నామో ఇక్కడ దాదాపుగా నడుం లోతు వరకు అంటే మోకాళ్ళ లోతు నుంచి నడుం లోతు వరకు కూడా నీరు రోడ్ల మీదే ప్రవహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ వన్ టౌన్ నుంచి.